ఒకసారి అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో మరి కూడి ఉన్నటువంటి మీకందరికీ, సహోదరి సహోదరులకు అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాభివందనాలు తెలియచేస్తూ, చక్కగా మొదటి వర్తమానములో చక్కగా విన్నారు. అట్లాగనే స్తుతి ఆరాధనలో కూడా మీరు చక్కగా పాల్గొని ఆయన నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని గణపరిచారు. చాలా సంతోషం. ఎందుకంటే స్తుతి ఆరాధనలో దేవుని యొక్క ఆత్మ మనల్ని తాకుతూ మనలను బలపరుస్తూ ఉంటుంది అని ఓ సహోదరి చెప్పారు మీకు. జయమ్మ గారు చెప్పారు, కనపడింది. అవునా కాదమ్మా? స్తుతి ఆరాధనలో ఎంతమంది అటువంటి అనుభవాన్ని చూశారు? తల్లిగారు చూసినట్టు ఎంతమంది చూడగలిగారు స్తుతి ఆరాధనలో? 2, 3, 4, 5, 6, 7 చూడాలి. 8 మంది. ఎందుకని అంటే దేవుని సన్నిధిలో ఆ ప్రసన్నత, ఆ వెలుగు, ఆ ప్రసన్నత, దేవుని స్తుతిస్తున్నప్పుడు మనం లేఖనాలలో ఏదైతే ఉందో, దేవుని వాక్యములో ఏదైతే ఉందో, అంటే కొంతమందికి హాయ్ అనుకోవచ్చు, కాదు అది నిజము. చూసినటువంటి ప్రత్యక్షతలు, దేవునిని స్తుతిస్తున్నప్పుడు, దేవునిని గణపరుస్తున్నప్పుడు. ఎరికో కోట గోడలు కూల్చింది ఎవరు? వాళ్ళు ఏమన్నా నెట్టారా? వాళ్ళు ఏమన్నా పడగొట్టారా? లేదు. వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు దేవుడే వాటిని ఏం చేశాడు? దేవుని మహిమ దిగి వచ్చింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని మహిమ దిగి వచ్చిందని? ఎరికో కోటగోడలు కోల్చబడేటప్పుడు దేవుని మహిమ దిగొచ్చిందని ఎంతమంది నమ్ముతున్నాం అంటే అందరం నమ్ముతున్నాం. నమ్మబట్టి ఈ స్థలంలో ఉన్నాం మనం. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు చేతులెత్తి ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, ప్రభుని గణపరుస్తున్నప్పుడు తెలియనటువంటి ఒక మహిమ తాకింది వాళ్ళని. ఆ తాకిన తర్వాత ఏమైంది? కేకలు ఎక్కువైంది. ఏమైంది? దేవుడు తాకిడి జరక్కపోతే నువ్వు 2 చేతులు ఎత్తి స్తుతించలేవు. స్తుతించాలని ఉన్నా స్తుతించలేవు. అందుకనే దేవుడు తాకిడి కోసమే స్తుతి ఆరాధన. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా సంతోషం మీరందరూ క్షేమంగా ఉన్నారు అని. మీ కొరకు అనుదినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. మరి గత వారం అంతా మనల్ని, చెప్పండి, దేవుడు ఏం చేశాడమ్మా? చెప్పాలి, గట్టిగా చెబుదామా? సంతోషంగా చెబుదామా? చేతులు ఎత్తి చెబుదామా? గట్టిగా చెబుదామా? ఒక్కసారి స్తోత్రం చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, 3వసారి చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృప, దేవుని ఆశీర్వాదమే. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం, సజీవులుగా ఉన్నాము అంటే ఏదో మనం తింటున్న ఆహారం వలన కాదు, మన పాడి పంటల వలన మనం క్షేమంగా ఉంటులా. ఎవరి కృప? చెప్పాలి, ఎవరి కృప? దేవుని కృపను బట్టి మనం క్షేమంగా ఉండగలుగుతున్నాం. చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి వర్తమానం మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? మొదటి వర్తమానం ఇందాక చెప్పిన వాక్యం. మొదటి వర్తమానం దేవునిని ఇందాకనేగా నేను చెప్పింది స్తుతి ఆరాధనకు ముందే కదా. మధ్యలో స్తుతి ఆరాధన చేశాను నేను. మధ్యలో స్తుతి ఆరాధనేగా. దేవుణ్ణి చెప్పాలి. వాళ్ళు దేవుణ్ణి ఏం చేశారు? మరిచిపోయారు. ఫర్గెట్ ద గాడ్. దేవుణ్ణి మరిచిపోయారు. దేవునిని విసర్జించారు. దేవునిని ఎవరిని విసర్జించారు? ధర్మశాస్త్రాన్ని త్రోసివేశారు. దేనిని?
వాక్యాన్ని త్రోసి వేయటం వలన వాళ్ళు ఏమన్నా సక్సెస్ కాగలిగారా? నో ఛాన్స్, అవకాశం లేదు. అవునా కాదు అమ్మా? దేవుని సన్నిధిలో, అందుకని మొదటి వర్తమానంలో దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఇవన్నీ ఎప్పుడు కూడా మనం ఉంటాయి, పోతుంటాయి. దేవుడు తొలగిస్తూ ఉంటాడు, తీసివేస్తూ ఉంటాడు, దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కానీ దేవుణ్ణి మాత్రం మరిచిపోకూడదు అనేది మొదటి వర్తమానం. రెండవ వర్తమానం చదువుకుందాం. అదే అధ్యాయం చూడండి, అదే అధ్యాయం 106వ అధ్యాయము 106వ అధ్యాయము 106వ అధ్యాయం తీశారు అందరూ? 106వ అధ్యాయం దీన్ని అందరూ. అదే అధ్యాయము 23వ వచనం చదవండి, దాని కింది వచనమే. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనని, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము సల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఏం భయను? 22వ వచనములో వాళ్ళు మర్చిపోయారు. ఎన్నో వచనములో అమ్మా? వినండి జాగ్రత్తగా. 22వ వచనములో మర్చిపోయారు. 23వ వచనములో దేవుడు ఏం చేయాలనుకున్నాడు? వాక్యాన్ని మీరు చూడాల, స్పష్టంగా బైబిల్ చూడాలి, బైబిల్ చూడాలి. 22వ వచనములో మర్చిపోయారు. 23వ వచనములో ఆయన ఏం చేయాలనుకున్నాడు? మర్చిపోయిన వారిని. దేవుని కోపం వచ్చింది అమ్మా. ఎవరి కోపం వచ్చింది? దేవుని కోపం వచ్చి ఈ ప్రజలు ఉండకూడదు, మొత్తాన్ని నశింపజేయాలనుకున్నాడు. కానీ మోషే గారు ఏం చేశాడు? మోషే గారమ్మ ఏం చేశారు? నశింప చేయకుండానట్లు ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని నశించిపోకుండానట్లు మోషే యెహోవా సన్నిధిని, ఏ సన్నిధిని చెప్పాలి? ఏ సన్నిధిని? ఇంకొకసారి, ఏ సన్నిధిని? ఎవరు అడ్డుపడ్డారు? మోషే గారు అడ్డుపడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఈ మాటకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం అడ్డుపడ్డాడు? ఇశ్రాయేలు ప్రజలే కాదంటల్లా. ఎవరి కోసం అడ్డుపడ్డాడు? దేవుణ్ణి మరిచిపోయి తిరుగుతున్న వారి నిమిత్తము అడ్డుపడ్డాడు. ఏమండి? దేవుణ్ణి ఎరిగిన వారి నిమిత్తం అడ్డుపడలా ఈయన. ఎవరైతే దేవుణ్ణి మరిచిపోయి తిరుగుతున్నారో, దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నారో, దేవుని ధర్మశాస్త్రాన్ని త్రోసివేశారో, దేవుని సన్నిధిని త్రోసివేశారో, వాళ్ళ కొరకు నేను నశింప చేయాలని దేవుడు కోపం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో యేసయ్య కాళ్ళు పట్టుకున్నాడంట. ఏ కాళ్ళు? యేసయ్య పాదాలు పట్టుకున్నాడు. పాదాలు పట్టుకొని ఏమన్నాడో చెప్పమంటారా? ఒక విలువైన మాట అన్నాడంట పాదాలు పట్టుకొని. చదువుదాం. నిర్గమాకాండం ఏమన్నాడో చూద్దాం. ఏమని ప్రార్థన చేశాడో చూద్దాం. అసలు వాళ్ళ కోసం ఏమని ప్రార్థన చేశాడు? నిర్గమాకాండం తీశారు అందరూ నిర్గమాకాండం తీశారా? బైబిల్స్ ఉన్నవారందరూ 32వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయము 32వ వచనం చూడండి. అయ్యో, నీవు వారి పాపమును అమ్మా లేని ఎడల నీవు వ్రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాన నేను. స్తోత్రం చెప్పండి ఈ మాటకి, గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో 30వ వచనాన్ని చూస్తే, మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు
ప్రాయశ్చిత్తము కలుగునేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారపు బోరను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి తుడిసివేయమని బతిమాలు కొనుచున్నానని నేను. స్తోత్రం చెప్పండి మాటికి. హల్లెలూయా. మోషే గారు ఏమని ప్రార్థన చేశాడమ్మా? అయ్యా, ఈ ప్రజలు పాపము చేసిన మాట వాస్తవమే. నేను వచ్చే లోపల ఏం చేశారు వాళ్ళు? మోషే గారు కొండ దిగి వచ్చే లోపల వాళ్ళు ఏం చేశారు? ఎవరు చెప్తారు? బైబిల్ చదివిన వాళ్ళు. బంగారు గోడను చేసుకొని ఆ గోడకి ఏం చేస్తున్నారు వాళ్ళు? విందులు, వినోదాలు, తిరణాళ్ళ ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకంటే ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఎవరు చెప్తారు? ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ. బైబిల్ చూడకుండా ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, భూమి మీదే గాని, భూమి కింద జలచరములలో దేని రూపమునైనను నీవు చేసుకోకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించకూడదు, పూజించకూడదు. స్తోత్రం చెప్పండి. ఈ మాటను వీళ్ళు ఏం చేశారు? అతిక్రమించారు. దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చి నశింపజేస్తాను. అసలు వీళ్ళు పశ్చాత్తాపట్టలేదు, వీళ్ళకి పశ్చాత్తాపం లేదు, వీళ్ళ మనసులో పశ్చాత్తాపం లేదు, నశింపజేస్తానని అన్నప్పుడు మోషే గారు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ఏమని చేశాడో తెలుసా? అయ్యా, నువ్వు వాళ్ళ పాపాలు గనక తీసివేయకపోతే, వాళ్ళ పాపాలు క్షమించకపోతే, ఇదిగో నా పేరు, ఏ పేరంట? నా పేరు నీ గ్రంథములో నుంచి తీసివేయి. ఇక వాళ్ళు లేని కాడికి నేనెందుకయ్యా? వాళ్ళు నీ రాజ్యములో రాని కాడికి నేను వచ్చి ఉపయోగం ఏంటయ్యా? అయ్యా, వాళ్ళ కొరకు గ్రంథములో నుంచి పేరు తీసేయి అని అన్నప్పుడు దేవుడు అన్నాడంట. 33వ వచనం చూడండి. దేవుడు ఏమన్నాడు? అందుకు యెహోవా, ఎవరు నా ఎదుట పాపము చేసినో వారిని నా గ్రంథములో నుండి, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, నీ పేరు తీసివేయను, నీ పేరు తీసివేయను. మరి ఎవరి పేరు తీసేస్తావయ్యా? ఎవరైతే నా ఎదుట పాపము చేశారో వారి పేరు తీసేస్తా, నీ పేరు ఎందుకు తీసేస్తాను అన్నాడంట దేవుడు. ఆయన అంటాడు, మోషే గారు, వాళ్ళ పేరు తీసేసినప్పుడు నా పేరు కూడా తీసేయి, అవసరమైతే వాళ్ళ కొరకు నా పేరు వదులుకుంటానన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎంత మంచి మనస్సు! మోషే గారి మనసు ఎంత సున్నితమైనదో, ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో, సహనం కలిగినటువంటి వాడో. ఒకప్పుడు ఈ ప్రజలు ఏమన్నారు చెప్పండి? ఇప్పుడు ఈ ప్రజల కోసమే జీవగ్రంథంలో కూడా పేరు తుడిచేసుకోవటానికి ఇష్టపడ్డాడే. ఒకప్పుడు ఈ ప్రజలు ఏమన్నారు? ఇశ్రాయేలీయులు మోషే గారిని ఏమన్నారు? ఎందుకయ్యా నడిపించుతావు, నీ చేత కాదు, మాకు నీళ్ళు, మాకు ఆహారం ఇవ్వు, రాళ్లతో సావగొట్టాలనుకున్నారు. ఎవరిని చెప్పాలి? ఎవరిని అమ్మా? ఎవరిని? మోషే గారిని సావగొట్టాలనుకున్నారు. సావగొట్టాలి అనుకున్న వారి కోసం ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? ఏమని చేస్తున్నాడయ్యా? ఏమని చేస్తున్నాడు? ఆయనే నా పెత్తనం చేసేది, నేను పెత్తనం చేయకూడదా అన్న వాళ్ళ కోసం ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, వాళ్ళేదో ఆ రోజు నన్ను తెలుసో తెలియకో అన్నారయ్యా. అయ్యా, ఎంత కాదన్నా మన బిడ్డలయ్యా, నీ బిడ్డలయ్యా, తర్వాత నా బిడ్డలయ్యా, అన్నీ తెలుసో తెలియకో అన్నారయ్యా. వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళ పాపాలను క్షమించయ్యా, వాళ్ళ పేర్లు తుడిసివేయొద్దయ్యా. వాళ్ళ పేర్లు తుడిసివేస్తే నా పేరు కూడా. చూడండి ఎంత ప్రార్థన చేశాడండి, గొప్ప ప్రార్థన చేశాడు.
ఇది ఏ మనసు చెప్పమంటారా? ఇది ఏ మనసు? యేసయ్య మనసు. ఏ మనసు? ఏ మనసు అమ్మా ఈ మనసు? ఏ మనసు ఈ మనసు? యేసయ్య మనసు ఏందో చెప్పండి. 7 మాటల్లో మొదటి మాట ఎవరు చెబుతారు? 7 మాటల్లో సిలువలో మొదటి మాట. వెరీ గుడ్. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని. ఎవరన్నది ఈ మాట? యేసుక్రీస్తు వారు ఎవరిని క్షమించాడు చెప్పాలి. యేసుక్రీస్తు వారిని ఎవరిని క్షమించాడు? ఎవరిని క్షమించాడు? కొట్టిన వారిని క్షమించాడు, ఉమ్మి వేసిన వారిని క్షమించాడు. ఇంకా ఎవరిని క్షమించాడు? ఎవరిని క్షమించాడు? అమ్మ, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని క్షమించాడు, పొడిచిన వారిని క్షమించాడు. మరి మోషే ఎవరిని క్షమించాడు? వ్యతిరేకంగా పలికిన వారిని క్షమించాడు, దూషించిన వారిని క్షమించాడు, అందరినీ క్షమించాడు. మరి నీవు క్షమించగలుగుతున్నావా? క్షమించావా? నువ్వు క్షమించావా? నీ విరోధుల్ని క్షమించగలుగుతున్నావా? నీ శత్రువులను క్షమించగలుగుతున్నావా? అట్లాగనే నిలుక్కొని నేను పలకను, నేను మాట్లాడను అని అట్లాగనే ఉన్నావా? ఎందుకు మనం చదువుకున్నాం ఈ మోషేని గురించో తెలుసా? ఆయన ఎవరి కోసం ప్రార్థన చేశాడు? జీవగ్రంథంలో పేరు వదులుకోవటం అంటే సామాన్యం అనుకున్నారా? అసలు ఆ పేరు రాయబడటమే చెప్పాలి. అసలు ఆ పేరు రాయబడటమే ఎంతో ధన్యత. అయితే ఇంకొకరు ఏమని తెలుసా? వాళ్ళ కోసం నేనెందుకు వదులుకుంటానయ్యా? వాళ్ళ కోసం నేనెందుకు వదులుకుంటానయ్యా? ఏమండి, బుద్ధి లేని కన్నికలు, బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని వాళ్ళు కొంచెం ఆయిల్ పోయమంటే ఏమన్నారు చెప్పండి? అమ్మా కళ్ళు మూయొద్దు. ఏమన్నారండి? బుద్ధి లేని వాళ్ళు అడిగారా? ఏమని అడిగారు? ఏమండి, అసలు నూనె పోయమంటే బుద్ధి కలిగిన వాళ్ళు ఏమన్నారు? పానీలే పాపం, ఏదో కాస్త పోతే పోయిద్దని అనుకున్నారా? మేము పోయాం, ఇది మీకు మాకు. మరి ఆ కోవలో మోషే గారు ఏమని చేశాడు ప్రార్థన చూడండి. అయ్యా వాళ్ళు నరకానికి పోవటం నీకు ఇష్టమా? వాళ్ళని తుడిసి వేశారనుకో, రేపొద్దున ఏమంటారో తెలుసా? ఐగుప్తీయులు ఏమంటారు? దేవుడు చేతగాని దేవుడు తీసుకుపోయి అరణ్యములో చంపేశాడు, నీ చెడ్డ పేరు వస్తుందయ్యా, నీ చెడ్డ పేరు రాకూడదయ్యా. వాళ్ళ కొరకు అవసరమైతే నీ పాదాలు పట్టుకుంటున్నాను, వాళ్ళ కొరకు అవసరమైతే ఇంకా 40 రోజులు, ఎన్ని రోజులు? ఇంకా 40 రోజులు ఉపవాస ప్రార్థన నేను చేస్తానయ్యా అని దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో అడ్డుపడుతున్నాడు. శుక్రవారం నీకు చెప్పా, నశించిపోతున్న పట్టణం కొరకు యేసయ్య పాదాలు కదలనివ్వని ఒక భక్తుడు ఉన్నాడు. నశించిపోతున్న పట్టణం కొరకు ఎవరు? అబ్రహాము గారు ఏమన్నాడు? అయ్యా నీతిమంతులు ఉంటారేమో 5 సార్లు అడ్డుపడ్డాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మోషే గారు కూడా ఎవరి కోసం అడ్డుపడుతున్నాడు? భక్తిహీనుల కోసం ఆయన ఏం చేస్తున్నాడు? అడ్డుపడుతున్నాడు, అడ్డుగా నిలబడ్డాడు. ఈరోజు మన స్థానం ఏంటో చెప్పమంటారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ అడ్డుపడే స్థానంలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఏమండి, అడ్డు వచ్చే స్థానంలో ఉన్నామా? అడ్డుపడే స్థానంలో ఉన్నామా? దేవుని రాజ్యానికి ప్రవేశించటానికి మనం అడ్డుగా ఉండకూడదు, కానీ ప్రవేశించకుండా చేస్తున్న ఆటంకాలకు మనం అడ్డుపడే వారముగా ఉండుముగాక. అంటే ఇప్పుడు దేవుడు మన పాత్ర ఏందో చెప్పండి. మోషే గారు పాత్ర అడ్డుపడి వాళ్ళని రక్షించాడు, దేవుని కోపం సల్లార్చాడు. మరి మన పాత్ర ఏంది అమ్మా? మనం కూడా ఏం చేయాలి చెప్పమంటారా? మోషే గారి వలె
మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు, లేరంటారా? ఏమండి, ఇంట్లో భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వీళ్ళు ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా పని చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి? నాకెందుకులే పాస్టర్ గారు, నా కొరకు, మా ఆయన కొరకు, మా పిల్లల కొరకు చేసుకుంటే సాల్లే, ఇదే సాల్లే అనుకుంటామా మనం? అనుకుంటే అది యేసయ్య మనసా? అనుకుంటే అది మోషే గారి మనసా? అది దేవుని మనసా? కాదు. ఏ మనస్సు మనది? చెప్పాలి. మనదే మనస్సు యేసయ్య ఇచ్చిన మనస్సు. యేసయ్య ఏం చేశాడు? ఎవరి కోసం అడ్డుపడ్డాడు? ఆయన శిలువలో ఎందరైతే ఆయనను శిలువ వేశారో ప్రపంచ మానవాళి కోసం ఆయన అడ్డుపడ్డాడా లేదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనమందరం ప్రజల పక్షాన అడ్డుపడాలి. ఎవరి పక్షాన? అయ్యా, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, వాళ్ళను కాపాడయ్యా, వాళ్ళ పాపాలను క్షమించయ్యా, వాళ్ళ అవిధేయతను క్షమించయ్యా అని మనం ఏం చేయాలంట? ప్రార్థన. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చెయ్యొద్దండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నేను అడిగింది అర్థమైందా? చెయ్యెత్తుతున్నారు. ఏమర్థమైంది నేను అడిగింది? అమ్మా, ఎదుటివాని పాపాలు క్షమించయ్యా, ఎదుటివాడు రక్షించబడాలి, నరకానికి పోకూడదని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చెయ్యెత్తనోళ్ళు సంగతి ఏంది? అందరూ చెయ్యెత్తండి. ఒకసారి అందరూ ఒకసారి చెయ్యెత్తండి. ఆమేనండి, ఆమేనండి. మూడవసారి అనండి. ఎందుకు అనిపించా తెలుసా? ఎల్లప్పుడూ మోషే గారు చేసిన ప్రార్థన మనము చేయుదుముగాక. కానీ నీవు ఆ విధంగా చేసేటప్పుడు ఒక్క ఆత్మనైనా దేవుడు రక్షించకపోతాడా? ఇంకా మోషే గారు ఎవరి కోసం చేశారో చెప్పమంటారా? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనములో చదవండి. ఇంకా మోషే గారు ఎవరి కోసం ప్రార్థన చేశారు? చదువుదాం. అమ్మా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమె అంటే ఎవరామె? చెప్పాలి. ఈమె అంటే ఎవరామె? మిరియాము. ఎవరామె? మిరియాము. చదవండి. ఈమెను బాగు చేయుమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆ ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాదము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తర్వాత దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన ఎవరి కోసం ప్రార్థన చేశాడండి? ఆ మిరియాము కోసం ప్రార్థన చేశాడు. మిరియాము కోసం ఎందుకు ప్రార్థన చేశాడు? ఎందుకు ఈమె కుష్టి వచ్చింది? ఎందుకు వచ్చిందో చెప్పమంటారా? 2వ వచనం చదవండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొని చుండగా యెహోవా మాట, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మోషేతోనే మాట్లాడతాడా? దేవుడు మాతో మాట్లాడడా? అహరోనుతోనే మాట్లాడతాడా? దేవుడు నాతో మాట్లాడా? మాకంటే మోషే ఏమన్నా ఎక్కువ? మాకంటే అహరోను ఏమన్నా ఎక్కువ? ఏంటి ఆయన గొప్పతనం? ఏంటి ఆయన గొప్పతనం అని ఈ మాటలు ఎవరన్నారు? చెప్పండి గట్టిగా. లక్ష్మి, గట్టిగా చెప్పమ్మా. ఎవరన్నారు? మిరియాము ఏమన్నది? ఏమన్నదయ్యా? మీరేనా ప్రవచనం చెప్పేది? మీరేనా పాట పాడేది? మీరేనా సేవ చేసేది? మీరేనా పెత్తనం చేసేది? మీ పెత్తనం చేయకూడదా? తాళాలు మాకు ఒక 6 నెలలు ఇవ్వకూడదా? మీరు ఒక 6 నెలలు, మేము ఒక 6 నెలలు ఉంచుకోకూడదా తాళాలు? దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎవరన్నారు వీళ్ళు? ఈమె ఎవరినన్నది?
మోషేనన్నది. మోషేనంటే ఎవరిని అన్నట్టు చెప్పాలి. మోషేనంటే ఎవరిని అన్నట్టు? మోషే ఏం మాట్లాడలా. ప్రవ్వా నీ స్తోత్రం, ఎవరేమనుకున్నా నీకు స్తోత్రం, నీకు మహిమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాట అన్న మిరియాముకి ఏమొచ్చింది? కృష్ణ వచ్చింది. మళ్ళా ఆమె కోసం ఏం చేశారండి మోషే గారు? ఈమె తిక్కు ఎట్లాగనే ఉండాలని పోయాడా? ప్రార్థన చేయకుండా పోయాడమ్మా? చెప్పండి, పోయాడా? ఏం చేశాడు? అయ్యా ఎట్టలేదన్నా ఆమె నా అక్క, సరే నాకు అక్క కాకపోవచ్చు, నీ బిడ్డేగా అంటే నా బిడ్డేగా అయ్యా తెలుసో తెలియదు అన్నదయ్యా, క్షమించయ్యా. మిరియాము కోసం కాళ్ళ ఏళ్ళ పడ్డాడంట మోషే గారు. దేవుని స్తోత్రం. మరి నిన్ను నిందించున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నిన్ను తిట్టిన వారి కొరకు, కొట్టిన వారి కొరకు, హింసించిన వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? అమ్మా చేయగలుగుతున్నావా? చేయాలి. ఒకవేళ నేను చెయ్యను పాస్టర్ గారు, మీరు ఎన్నన్నా చెప్పండి, చెయ్యనన్నావు అనుకో, రేపు దేవుని రాజ్యములో మనకు ప్రవేశం ఉందా? లేదు, ప్రవేశము లేదు. ఎందుకు చెప్పమంటారా? అందరి కొరకు మన మనసులో ఏముండాలి? సమాధానం ఉండాలి. సమాధాన పడకపోతే దేవుడు అన్నాడు, ఒకవేళ సమాధాన పడకుండా నువ్వు ప్రార్థన చేయకుండా అందరి కోసం చేసి ఆమె కోసం చేయలేదనుకో, ఆయన కోసం చేయలేదనుకో, పాస్టర్ గారి కోసం చేయలేదనుకో, సహోదరి కోసం చేయలేదనుకో, నీకు ఇష్టమైన వారి కోసమే చేశావు, నీకు నచ్చని వారి కోసం నువ్వు చేయలేదనుకో, రేపు దేవుడు ఏమంటాడో తెలుసా? బయట నిలబెడతాడు. ఎక్కడా? బయట అంటే ఎక్కడా? ఏమా? పట్టణం వెలుపులు నిలబెడతాడు. అందుకని ప్రియ దేవుని పిల్లలారా, మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మోషే గారు ఎవరి కోసం అయితే ప్రార్థన చేశాడో మనం కూడా మన శత్రువుల కొరకు, మిత్రుల కొరకు, అందరి కొరకు ఏం చేయాలి? చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయములో కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి. తీశారు బైబిల్స్ ఉన్న వారందరూ? మత్తయి సువార్త, అమ్మా చెప్పమ్మా. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించు అనబడిన మాట మీరు విన్నారు కదా. ఈ మాట ఎక్కడుంది? నీ పొరుగు వారిని ప్రేమించి శత్రువును ద్వేషించమనే మాట ఎప్పుడుదో తెలుసా? ఈ మాట ఏ నిబంధన కాలంలో ఉందో తెలుసా? పాత నిబంధన కాలములో శత్రువును ద్వేషించమన్నాడు. మిత్రుణ్ణి చెప్పాలి, శత్రువుని పాత నిబంధన కాలములో. ప్రభు వచ్చిన తర్వాత ప్రభు ఏం చెప్పారో చూద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయొద్దు. నా బైబిల్లో చేయొద్దనుంది. ఏది పాస్టర్, నీది మాది ఒకటే బైబిల్ కదా, ప్రార్థన చేయొద్దు అంటారేంది? అసలు వాళ్ళ కోసమే మేము ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, మనం హింసించున్న వారి కొరకు కీడు మనం కోరుకోకూడదు. ఏం కోరుకున్నాం చెప్పండి? వాళ్ళు మనల్ని హింసించవచ్చు, ఎగతాళి చేయొచ్చు, ఎద్దేవా చేయొచ్చు, హింసించవచ్చు, బాధ పెట్టవచ్చు. అయినప్పటికీ మనం వాళ్ళ మేలును కోరే వారంగా ఉండాలే తప్ప కీడును కోరే వారంగా మనం ఉండకూడదని ఇక్కడ దేవుని వాక్యము సెలవేస్తా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని వాక్యములో ఈరోజు మోషే గారు అడ్డుపడ్డాడు. ఎవరి కోసం చెప్పండి? మోషే గారు అడ్డుపడ్డాడు వాళ్ళ అక్క కోసం, తర్వాత భక్తిహీనుల కోసం, తర్వాత తను నిందించిన వారి కోసం, హింసించిన వారి కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి క్షమించయ్యా అని అడిగినట్టుగా మన జీవితాలలో
మనం కూడా ఆ విధముగా ప్రార్థన చేయుదముగాక. ఏ ప్రార్థన? యేసుక్రీస్తు వారు సిలువలో అయ్యా వీరిని క్షమించండి. ఎవరిని క్షమించమన్నాడు? అమ్మా, ఎవరిని క్షమించమన్నాడు? శిరలు కొట్టిన వారిని, ఇంకా గుండెల మీద తన్నిన వారిని, ఇంకా ముళ్ళ కిరీటము పెట్టిన వారిని, ఇంకా ఉమ్మి వేసిన వారిని, ఇంకా ఎందుకో చెప్పమంటారా? క్షమించటం వలన, వాళ్ళ కోసం ప్రార్థన చేయటం వలన వాళ్ళ మీద ఉన్నటువంటి కక్ష మనకి ఉండదంట. ఎందుకు ఉండదో చెప్పమంటారా? వాళ్ళ మీద మన కోపం ఉంటుంది. ఆ కోపం ఎప్పుడు పోయిద్దంట? ఎప్పుడైతే వాళ్ళ కొరకు యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తామో, కన్నీరు గార్చి ప్రభువుని అడుగుతామో అనంట, వాళ్ళ మీద ఉన్న ఈర్ష్య పగంతా పోయి ఆ ప్రార్థన ద్వారా నీ హృదయాన్ని దేవుడు కడుగుతాడు. స్తోత్రం చెప్పండి. గమనించండి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయాన్ని దేవుడు దర్శించి కడుగుతాడు. ఎప్పుడు కడిగేది? నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తావు చూసావా? ఎదుటి మాని మీద ఉన్నటువంటి ఆ కక్ష, ఈర్ష్య మొత్తం పోయింది. అదే నువ్వు ప్రార్థన చేయకపోతే, అతని కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే, ఓ సహోదరుని చూసా, ఇదే సంఘంలో చూసా, ఓ సహోదరిని ఇదే సంఘంలో చూసా, అందరి కోసం చేస్తుంది, ఆ కోసం మాత్రం చేయదు. నేను చూసా, ఇదేందా అందరి కోసం చేస్తుంది. ఒకప్పుడు ఆమె కీడు చేసిందంట. ఏం చేసిందంట? కీడు చేసిందంట. పాస్టర్ గారు ఒకప్పుడు ఎంత ఘోరమైన కీడు చేసింది. అసలు మొహం చూడటమే దరిద్రం అంటుంది. ఏ మొహం చూడటం చెప్పరేందమ్మా? అసలు ఆ మొహం చూడటమే దరిద్రం. నేనన్నా అసలు నువ్వు చూడాల్సిందే ఆ మొహం. దేవునికి స్తోత్రం చెప్పు. చూడాల్సిందే మొహం. నీకు కీడు చేసిన వారి ముఖము చూసి వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళ కొరకు కన్నీరు కార్చు, ప్రార్థన చేయి. ప్రార్థన చేసేటప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి సమస్త ద్వేషం, సమస్త కల్మషాన్ని దేవుడు ఏం చేస్తాడు? శుభ్రంగా ఏం చేస్తాడమ్మా? కడిగి పవిత్రపరుస్తాడు. గనుక ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో ఇంకొక ఆయన కూడా ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థన చేయటమే కాదు, ఇంకా ఎవరు? మోషే ప్రార్థన చేయటమే కాదు, ఇంకొక ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఎవరో చెప్పమంటారా? సమూయేలు కూడా ప్రార్థన చేశాడు. చదవండి, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. అక్కడ కూడా సమూయేలు గారు కూడా ఏమని చేశారో చూద్దాం. ఇశ్రాయేలీలందరినీ ఇస్సాకు, ఒక్క నిమిషం, మొదటి సమూయేలు 7వ అధ్యాయము 5వ వచనం. 7వ అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేలు అందరినీ మిస్సాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి, యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చను. దేవుని స్తోత్రాలు చెప్పండి. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిన్న నేడు నిరంతరం మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. పాట. నిన్న నేడు నిజ మారవు. అందరూ పాడదాం. చదవకూడదు. స్తోత్రం మేలుకోవాలి. వాడవు నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై
నిలచేయున్నావు. నీవే నీవే వెరిగా నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. గట్టిగా చప్పట్లు కొట్టు స్తోత్రం. కాలలో చెరగని వాడవు, నిన్న నేడు నిరంతరం మారనే మారవు. యేసయ్యా నీ జ్ఞాపకాలలో చెరగని వాడవు. హల్లెలూయా. ఈ భక్తుడు ఎవరు? సమూయేలు. ఈ సమూయేలు ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఇశ్రాయేలు కోసం ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేశాడు. అయ్యా నీ ప్రజలు గెలవాలి, నీ ప్రజలు గెలవాలి, నీ బిడ్డలు గెలవాలి, నీ బిడ్డలు గెలవాలి గెలవాలి అని ప్రార్థన చేసి నీళ్లు తెప్పించి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఉపవాసం ఉండి వాళ్ళతో కలిసి ప్రార్థన. ఏమండి ఎందుకు ఈయన చేయాల్సి వచ్చింది? దేవుని బిడ్డలు ఓడిపోకూడదనే ఉద్దేశం కలిగి సమూయేలు ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా యుద్ధం అయిపోయిందాక మా కొరకు మా పిల్లల కొరకు సైన్యం కొరకు ప్రార్థన చేయమని వాళ్ళు అడిగితే సమూయేలు గారు ఏం చేశాడండి? ఇంటికి వెళ్ళాడా? ప్రార్థన చేయకుండా ఇంటికి వెళ్ళాడా? ఏమండి ఇశ్రాయేలీల్లో ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, భక్తి కలిగిన వారు ఉన్నారు, భక్తి లేని వాళ్ళు అందరూ ఉన్నారా లేదా? కానీ అందరి కొరకు ఏం చేశారు చెప్పండి? ప్రార్థన. మరి మన బాధ్యత ఏంటి? మన బాధ్యత ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము చేసినట్టు మనం కూడా ప్రార్థన చేద్దాం. మోషే గారు చేసినట్టు మనం కూడా ప్రార్థన చేద్దాం. సమూయేలు గారు చేసినట్టు మనం కూడా ప్రార్థన. ఇంకొక ఆయన ఉన్నాడు, దావీదు గారు ప్రార్థన చేశారు. చదువుదాం, తీయండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21:17 చూడండి. ఆయన ఏం చేశాడో ప్రార్థన. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21:17. మొదటి దినవృత్తాంతాల గ్రంథము. అమ్మా, జనులను ఎంచుకొని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా, పాపము చేసి చెడుతనము కలిగించిన వాడను నేనే కదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేశారయ్యా, నా దేవుడవైన యెహోవా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను స్తోత్రం చెప్పండి మాటకి. ఇక్కడ పాపం చేసింది దావీదు గారు. జాగ్రత్తగా వినండి. పాపం చేసింది దావీదు గారు. పాపం చేసింది దావీదు గారు. దావీదు గారు ఏం పాపం చేశాడు? ఈ అధ్యాయంలో సైన్యాన్ని లెక్క పెట్టమన్నాడు. నాకు సైన్యం ఎంత ఉంది, సైన్యం ఎంత ఉందో లెక్క పెట్టన్నాడు. యోవాబు అన్నాడు, ఎందుకయ్యా సైన్యం సంగతి? సైన్యము ఎంతుంటే మాత్రాన నువ్వు జయించట్లా, దేవుని కృపను బట్టి జయిస్తున్నావు. సైన్యాన్ని లెక్క వేద్దండి. ఆహా, నేను రాజుని లెక్కేయమన్నాడు. లెక్కేపించిన తర్వాత దేవుని కోపము, దేవుని ప్రజల్లో తెగులు వచ్చింది, నశించిపోతున్నారు. అమ్మా, అప్పుడు దావీదు గారు యేసయ్య కాళ్ళు పట్టుకొని ఏమన్నాడు? దేవుడి కాళ్ళు పట్టుకొని, లెక్క పెట్టమన్నది నేను కదయ్యా. ఎవరు? లెక్క పెట్టమన్నది నేను, పాపం చేసింది నేను, వాళ్ళేం చేశారయ్యా? దయచేసి వాళ్ళని ఏమీ చేయొద్దయ్యా, వాళ్ళని ఏమీ చేయొద్దయ్యా. అయ్యా నా తప్పుని క్షమించయ్యా. ఆ శిక్ష ఏందో నాకు, నా ఇంటి వారికే రావాలి తప్ప ఇతరుల కుటుంబాలకు రాకూడదయ్యా అని ఆ తెగులు ఆగేదాకా ఏం చేశారు చెప్పాలి? ఏం చేశారు చెప్పాలి? ప్రార్థన చేసిన తర్వాత తెగులు ఏమైందంట? ఎక్కడ ఆగిందో తెలుసా? ఒక కళ్ళము దగ్గర ఆగిందంట. ఎక్కడ ఆగింది? కళ్ళము దగ్గర. ఏ కళ్ళమది? అమ్మా, ఓర్నాను చెప్పాలి. వర్ణాను కళ్ళము దగ్గర ఆగింది. అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని
అక్కడ దేవునికి ఏమర్పించాడు? బలి అర్పించాడు. వెంటనే తెగులాగిపోయింది. జనమందరూ లేచి నిలవబడ్డారు. దేవుని స్తోత్రం. ఏమండి, దావీదు గారు సైలెంట్ గా ఉంటే జనాలే చచ్చిపోతారులే, వాళ్ళే చచ్చిపోతారు, నాకెందుకులే అనుకున్నాడా? లేదు, వాళ్ళు చావకుండా ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేశాడా? చెప్పాలి అమ్మా. ఇప్పుడు ఎంతమందిని చెప్పా మీకు? జనాల కోసం ప్రార్థన చేసిన వాళ్ళలో ఎంతమందిని చెప్పా? ఒకటి అబ్రహాము గారు ప్రార్థన చేశాడు, రెండవది మోషే ప్రార్థన చేశాడు, మూడవది సమూయేలు ప్రార్థన చేశాడు, నాలుగవది. మరి మనమేం చేద్దాం? ఎవరి కోసం ప్రార్థన చేద్దాం? మిత్రుల కోసమా? గిఫ్ట్లు ఇచ్చేవారి కోసమా? కానుకలు ఇచ్చేవారి కోసమా? ఎవరి కోసం చేద్దాం? మనం పిలిచిన వారి కోసం చేద్దామా? ఎవరి కోసం చేద్దాం? శత్రువుల కోసం, ఇంకా ఇంకా శత్రువుల కోసం, ఇంకా పగవారి కోసం, ఇంకా హింసించే వారి కోసం, ఇంకా బాధ పెట్టే వారి కోసం, ఇంకా నిందించే వారి కోసం, ఇంకా ఇంకా ద్వేషించే వారి కోసం, ఇంకా ఎగతాళి చేసే వారి కోసం, ఇంకా ఎవరి కోసం చేద్దాం? వీళ్ళందరి కోసం మన మనసులో ఏమీ ఈర్ష్య ఉంచుకోకుండా, అయ్యా వాళ్ళని క్షమించయ్యా, ప్రభువు చేసినట్టుగా శిలువలో మొదటి ప్రార్థన ఏ ప్రార్థన? తండ్రి మీరేమి చేయుచున్నారో అయ్యా అందరినీ క్షమించయ్యా, వాళ్ళని క్షమించయ్యా, ఏళ్ళని క్షమించయ్యా, వాళ్ళని క్షమించయ్యా, ఏళ్ళని క్షమించయ్యా, వాళ్ళని క్షమించయ్యా, క్షమించయ్యా. కానీ మా అక్కని క్షమించొద్దయ్యా, నా తోడి కోడల్ని క్షమించొద్దయ్యా అన్నదా? 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 లేదు ప్రభువా, అందరినీ క్షమించయ్యా, తెలుసో తెలియక అందరు పాపం చేశారు తండ్రి, అయ్యా వీరందరినీ క్షమించమని ప్రార్థన చేసినప్పుడు యేసయ్య ఆ ప్రార్థన దేవుడు ఎప్పుడు నెరవేర్చాడు చెప్పమంటారా? పెంతెకోస్తు పండగ దినాన నెరవేర్చాడు. స్తోత్రం చెప్పండి. ఎన్ని రోజులకి నెరవేర్చాడు? ఎన్ని రోజులకు నెరవేర్చాడు? ఆయన చనిపోయి 40 దినాలు కనపడ్డాడు. చనిపోయి 40 దినాలు కనపడ్డాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత పెంతెకోస్తు పండగ దినం అంటే మళ్ళా 50 రోజులు. 40 + 50 90 రోజులకి పెంతెకోస్తు పండగ దినాన ఎవరైతే హింసించారో ద్వేషించారో వాళ్ళందరూ మారు మనసు పొందారు. కొట్టు గట్టిగా చప్పట్లు. అమ్మా, ఆయన చేసిన ప్రార్థన వృధా పోయిందా? వృధా పోయిందా? వీరిని క్షమించయ్యా, వీరి పాపాలను క్షమించయ్యా, రక్షణ దయచేయమని ప్రభువు చేసిన ప్రార్థన వృధా పోలా. పెంతెకోస్తు దినాన 3000 మంది బాప్తిసం, మా పాపాలను క్షమించయ్యా, మా పాపాలను క్షమించయ్యని గుండెల బాదుకొంచు వచ్చారంట బాప్తిసం తీసుకోవటానికి. ఆ రోజు యేసయ్య చేసిన ప్రార్థన వృధా పోలా. ఈరోజు మనం కూడా ముగిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా ఎవరైనా నిన్ను ద్వేషిస్తుంటే నువ్వు బాధపడొద్దు అమ్మా. ఎవరు బాధపడొద్దు, ఎవరు దిగులు చెందొద్దు, ఎవరు కూడా ఏడవద్దు, ఎవరు కన్నీరు పెట్టొద్దు. దేవుడు ఏమన్నాడు? కన్నీరు పెట్టొద్దు. ఏమన్నాడు ఆయన? ప్రార్థన చెయ్యి. ఏం చేయమన్నాడు? మరి ప్రార్థన చేద్దామా? నేను ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు చేయి చూపించండి. ఇక నుంచి అందరి కోసం, శత్రువుల కోసం కూడా, నా తోడుకోడల కోసం, నా అత్త కోసం, నా మామ కోసం, నా ఆడబిడ్డల కోసం, అందరి కోసం చేస్తానన్న వాళ్ళు చేయి చూపించుతారా? చేయి చూపిస్తారా? మీ కుడి హస్తం చూపిస్తారా? ప్రార్థన చేస్తా కుడి హస్తం చూపిస్తారా? దేవుని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చలితమే కాదు, వాళ్ళ క్షేమం కూడా మనం కోరేవారంగా ఉండాలని మోషే దేవుని సన్నిధిని అడ్డుపడ్డాడు. ఎవరు పడ్డారు? అడ్డుపడ్డాడు. ఏం పడ్డాడు? ఒక ప్రార్థన చేస్తుంది అంటే తెలిసి తెలియని ప్రార్థన చేస్తుంది. అయ్యా మా ఆయన కాళ్ళు ఎరగొట్టి మా తోలో కూర్చోబెట్టయ్యా. ఏమన్నా ఇదేం ప్రార్థన? పిచ్చి ప్రార్థన. ఏం పాస్టర్ గారు ఎట్ట
ఏది ఎత్తున్నాడో, మంచంలో కూర్చుంటే అసలు నన్ను ఏం కొట్టడో తిట్టడో అనుకున్న 4 మాటలు అంటాడు. మంచంలో కూర్చోబెట్టడమే బెటర్ అని ప్రార్థన చేస్తుంది. నేనన్నా ఇక్కడ కాదు, మనం కాదు, మనం చాలా మంచి వాళ్ళు, మనం కాదు, దేవుని స్తోత్రం. ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు అక్కడ సంఘంలో, అక్కడ ఇంకో చాడకు పోయా నేను, అది ఉపవాస ప్రార్థన రోజు పోయా అని ప్రార్థన చేస్తుంది. నేనన్నా అట్లాగే చేయబాగు తల్లి. పాస్టర్ గారు ఎట్లాగే చేయాలి మరి? అమ్మా, మా వారికి మంచి మనసు దయచేయి ప్రవ్వా, మారు మనసు దయచేయి ప్రవ్వా, పిల్లలకు మంచి మనసు దయచేయ్యా, అందరూ ప్రభు దగ్గరికి రావాలయ్యా, అందరూ మంచి కూరయ్యా, అందరికీ మంచి క్షేమంగా మేలు కలగాలయ్యా. ప్రభువారు చేసిన ప్రార్థన, సమూయేలు చేసిన ప్రార్థన, ఇంకా దావీదు గారు చేసిన ప్రార్థన, ఇంకా మోషే గారు చేసిన ప్రార్థన మనం కూడా చేస్తూ ఇతరుల క్షేమం కోరుతూ, ఇతరుల పట్ల మనసులో ఏది అసూయ లేకుండా, కక్షలు లేకుండా, ఏమీ లేకుండా అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా సాగాలని ప్రేమతో కోరుతూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.